ఆత్మ శివుని చేర్చు నాతడే శివయోగి అన్నాడు యోగి వేమన. యోగి వేమన ఒక గొప్ప మహాయోగీశ్వరుడు. అనేక సంవత్సరాలు సమాధిలో ఉండి దైవ సాక్షాత్కార నిష్టలో నిలిచిపోయి ఆ యొక్క యోగ నిష్టలో తాను తెలుసుకున్నటువంటి తత్వ రహస్యాలను లోకానికి అందించాడు. ఆ మహాయోగి అందించినటువంటి రహస్యాలలో ఒక రహస్యం, ఆత్మ శివుని చేర్చు నాతడే శివయోగి. ఎవరు బ్రహ్మజ్ఞాని, ఎవరు తత్వదర్శి, ఎవరు నిజమైనటువంటి సుజ్ఞాని అన్నప్పుడు వేమన చెబుతూ ఉన్నాడు ఏమని, ఆత్మ శివుని చేర్చు. ఈ ఆత్మను ఎక్కడ లయింపజేయాలి, ఎక్కడ నీవు స్థాపన చేయాలి అని అంటే శివుని యందు స్థాపన చేయాలి. శివుడంటే ఎవరు? నిర్వికార నిరాకార నిరంజన స్వరూపుడు. దేవతలకు రూపాలు ఉన్నాయి, బ్రహ్మ విష్ణు రుద్రులకు రూపాలు ఉన్నాయి, కానీ శివునికి రూపము లేదు. అందుకే నిర్వికారమునన్ నిశ్చలుడైయుండు అన్నాడు వేమన. నిర్వికారమునన్. నీకెందుకు వికారాలు కలుగుతూ ఉన్నాయి? ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఎందుకు నీవు సతమతం అవుతూ ఉన్నావు? ఎందుకు నీకు కష్టాలు నష్టాలతో వేదన పడుతూ ఉన్నావు అని అంటే, నిర్వికారమునన్ నిశ్చలుడై ఉండు అన్నటువంటి సత్యాన్ని నీవు మర్చిపోయినావు. నీవు దేంట్లో ఉన్నావు ఇప్పుడు అని అంటే వికారములలో చంచలుడై ఉన్నావు. నీ స్థితి ఎలా ఉండాలి అని అంటే నిర్వికారం. ఏ వికారము లేదు, ఏ ఆలోచన లేదు, ఏ సంకల్పము లేదు, ఏ భావము లేదు. నీవు నిర్వికారంగా ఉండాలి. ఆ నిర్వికారంగా ఉండడాన్ని ఏమంటారంటే శివయోగి అని అంటారు. నీవు మానవుడివా, నీవు సన్యాసివా, నీవు పీఠాధిపతివా, మఠాధిపతివా, ఇది కాదు ముఖ్యమైనటువంటిది. నీవు ఎలా ఉన్నావు? వికారంగా ఉన్నావా, నిర్వికారంగా ఉన్నావా? కాబట్టి వికారము నిర్వికారము, నిర్వికారము అని అంటే శివత్వం. నీ మార్గం ఏదైనా కావచ్చు, భక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, యోగం కావచ్చు, కర్మ కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ నీవు ఏమి సాధించాలి అని అంటే నిర్వికారమున నిశ్చలుడై ఉండు. నిశ్చలంగా ఉండాలి. ఎందుకు నువ్వు నిశ్చలంగా ఉండాలి అని అంటే నీ స్వరూపమే నిశ్చలంగా ఉండడం, నీ స్వభావమే నిశ్చలంగా ఉండడం. మరి ఎందుకు చంచలంగా ఉంటున్నావు అని అంటే మాయతో సంబంధాన్ని పెట్టుకున్నావు, మనసుతో సంబంధాన్ని పెట్టుకున్నావు. మరి మనసుతో సంబంధం పెట్టుకుంటూ ఊరుకుంటుందా? నిన్ను బాధ పెడుతూ ఉంటుంది. మనసు అంటే ఏమిటిది? మాయ. మనసు అంటే ఏమిటిది? మోహం. మనసు అంటే ఏమిటిది? ఆశావలయం. నిన్ను ఒక క్షణము కూడా అది ఊరికే ఉండనివ్వదు. మరి ఏం చేస్తావు అని అంటే ఆ మనసును దాటాలి. మరి మనసును ఎలా దాటుతావు? ఆత్మ శివుని చేర్చు అంటే నీ యొక్క ఆత్మను, జీవాత్మను ఆ పరమాత్మ యందు లయింపజేయాలి. దీన్ని ఏమంటారంటే జీవ బ్రహ్మ ఐక్యము అని అంటారు. జీవ బ్రహ్మ ఐక్యం. ఇప్పుడు మీరంతా మార్నింగ్ వచ్చారు, ఫ్రెష్గా ఉన్నారు. ఎందుకు ఫ్రెష్గా ఉన్నారు అని అంటే నిద్రలో మీరు ఐక్యమై వచ్చారు.
నిద్రలో ఐక్యమైనప్పుడు కూడా మనసు ఏమవుతుంది? అది స్తంభించిపోతుంది. క్రియాశీలకంగా ఉండకుండగా క్రియారహితంగా ఉంటుంది. ఎందుకు నువ్వు ఫ్రెష్గా ఉంటున్నావు అని అంటే, యు ఆర్ డిటాచ్డ్ విత్ ద మైండ్ ఇన్ ద స్లీపింగ్. నీవు నిద్రలో మనసుతో డిటాచ్ అవుతూ ఉన్నావు, అందుకే నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు. కానీ నిద్రపోవడం వలన సమస్యకు పరిష్కారం కాదు. ఎన్ని గంటలు నిద్రపోతావు? 8 hours నిద్రపోయినావు అనుకో, మనసు లేపేస్తుంది. నీ యొక్క బాడీ కూడా సహకరించదు. నీకు ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి, నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది, లేచి కూర్చుంటావు. కాబట్టి నువ్వు ఏం చేయాలి అని అంటే, నీ మనసును పరమాత్మ యందు లయింపజేయాలి. నిశ్చలంగా ఉండాలి, నిర్వికారుడవై ఉండాలి. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం. సిద్ధ గురువులు, సిద్ధ యోగీశ్వరులు లోకానికి అందించినటువంటి రహస్యం. పూజలు, భజనలు ఇవన్నీ చేయడం తప్పు కాదు, కాసేపు చేయాలి అంతే. కానీ 90% నువ్వు ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. పూజలు చేయవద్దు, భజనలు చేయవద్దు అని చెప్పడం లేదు. చెయ్యండి, ఎంతసేపు చేస్తారు? డూ ఓన్లీ 10%. 90% నువ్వు ధ్యానం చేయాలి. అప్పుడే నీవు ఆ నిశ్చలత్వాన్ని, నిర్వికారత్వాన్ని పొందుతావు.